అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనేది పేద ప్రజలకి ఒక వరం లాగా చెప్పింది. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఇల్లు లేవు. వాళ్ళంతా ఎట్లా మరి ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిర్రు. అవి కూడా ఎక్కడో ఊరు చివరన కట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఒక మంచి పేరే ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు వస్తాయి అనేది ఎప్పటి నుంచో ఉన్నది. గత 20-25 సంవత్సరాల నుంచి కూడా సో ఇదే ఉన్నది. నిక్కచ్చిగా నిజంగా ఇల్లులు ఇస్తారు, వాళ్ళు బిల్లులు ఇస్తారు, మంచిగా మన జాగాలో ఇల్లు కట్టుకోవచ్చు. ఇట్లా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఇందిరమ్మ ఇండ్లకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవంగా ఉన్నది. దాన్ని కేసీఆర్ వచ్చి ఏడో ఊరవతల కట్టిండు, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు, అంత నాసిరకంగా కట్టిండు, చిన్న చిన్న గదులు అని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం ఏదైతే ఉందో అవి ఫెయిల్ అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు మేము ఖచ్చితంగా ఇస్తాం అని ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ఒక ప్రధాన కారణం ఇందిరమ్మ ఇండ్లు. సో వచ్చిన తర్వాత వెంటనే ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో పారదర్శకంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ప్రజలంతా కూడా ఓట్లు వేసిరు. మరి ఓట్లు వేసిన వాళ్ళు కూడా బాజాప్తా అట్లే తిరగబడతారు, అట్లే ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. లోకల్లో లీడర్లను కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేని కానీ ఏదైనా మంత్రి ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మీటింగ్ పోయినప్పుడు కానీ చూసిన ప్రజలంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా అంటే చాలా సున్నితమైనటువంటి అంశం. ఇంకేమున్నది, ఇందిరమ్మ ఇండ్లు మొత్తం కూడా శాంక్షన్ చేసేసినాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ప్రభుత్వం మస్తు చెప్పింది ముచ్చట్లు. పోయిన జూన్ 2వ తారీఖునే పోయిన సంవత్సరం కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. 2024 అంటే పోయిన సంవత్సరం 2024 జూన్ 2వ తారీఖు ఏం చెప్పింది తెలుసా ప్రభుత్వం? ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజే హైదరాబాద్ మొత్తం కూడా మెట్రో పిల్లర్ల మీద పెద్ద బోర్డింగ్లు కట్టిండ్రు. ఇప్పటికే మేము నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేసినాం అని చెప్పారు. అరే అసలు ఇంకా ఇయ్యలేదు కదా, ఇస్తామని చెప్పారు కానీ ఇంక ఇయ్యలేదు కదా, అప్పుడే ఇచ్చినమేంది అంటే సరే ఇయ్యబోతా ఉన్నారేమో. సరే జూన్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, కనీసం దసరాకన్నా ఇస్తారేమో. దసరాకి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. దాదాపుగా 5 లక్షలు అనమాట. ఇవంతా డబ్బులు 5 లక్షల రూపాయలతోటి 3500 అంటే అరే మంచిగా నియోజకవర్గానికి 3500 వస్తే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తుంది, ఏ నెల నడుస్తుందండి ప్రభుత్వం? ఒకసారి 2025 ఇప్పుడు ఏప్రిల్కి వచ్చాం. మరి గాయాటి నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇదిగో ఉగాదికి, ఇదిగో హోలీకి, శ్రీరామనవమికి అని చెప్పుకుంటూ వచ్చినాం. ఓ మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంచుకున్నాం. వాళ్ళకి ఇంకా 1,00,000 రూపాయలు రాలే. గోతులు తవ్వుకున్నారు, గాతాలు తవ్వుకొని అలా పెట్టుకున్నారు. వర్షాలు వస్తా ఉన్నాయి. ఈ వారం రోజుల నుంచి వెళ్ళి అన్ని జిల్లాల్లో దాదాపుగా మ్యాక్సిమం అన్ని జిల్లాలలో కూడా తెలంగాణలో వర్షం పడతా ఉన్నది. భయపడతా ఉన్నది ప్రజలు. చాలా మంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న రేకుల షెడ్లు, ఆ చిన్న చిన్న పెంకిటిల్లు కూడా ఇప్పుకున్నారు. ఇండ్లు వస్తున్నాయని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎంపీడీఓ కార్యాలయంలో తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కొంతమంది చెప్పిండ్రు మనకి ఇల్లులు వచ్చినాయి అని చెప్పి. చాలా మంది పేర్లున్నాయి, ఇంకేంది మనకి ఒక ఇల్లు కట్టుకోబోతా ఉన్నాం, మంచిగా ప్రభుత్వం ఇస్తుందని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఇయాల్టి వరకు స్పష్టత లేదు. జనవరిలో ఏం చేసిందంటే ఒక గ్రామ సభ పెట్టి మీ అందరికి ఇల్లు వచ్చేసినని చెప్పి కొంతమంది పేర్లు చదివిండ్రు. ఆ పేర్లు చదివిన తర్వాత అవి అనర్హులే ఉన్నాయి, అర్హులే చేస్తామని చెప్పారు. దాంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. అయినా కానీ మరి ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలి కదా. పేద మధ్యతరగతి వాళ్ళే కదా ఇప్పుడు ఇల్లు లేకుంటున్నది. వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలంటే కనీసం 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇయాల్టి వరకు లేదండి. ఇయాల్టి వరకు ఎటువంటి స్టేట్మెంట్ లేదు ప్రభుత్వం నుంచి. కానీ అందరూ మొదలు పెట్టుకోవాలి, అందరికి ఇచ్చేస్తాం. ఆ మండలంలో పైలట్ గ్రామంతో పాటు ఇతర గ్రామాలలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అని చెప్తున్నారు. ఆడ మంత్రి గారు మీటింగ్ పెడుతున్నారు, కలెక్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అంత పైకి హడావుడి అవుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ మరి అమలు లేదు. వర్షాలు పడతా ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నారు. దాదాపుగా 3500 మంది ఇళ్లు మొదలు పెట్టుకొని నియోజకవర్గంలో కట్టుకున్నారంటే అది చాలా శుభ పరిణామం. 3500
కొత్త కుటుంబాలు వచ్చినాయి, స్థిరపడతా ఉన్నాయంటే చాలా శుభ పరిణామం. మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నది? సంవత్సరాలు అయిపోయినది. ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం కదా. మీరు ఇచ్చేటటువంటి 1,00,000 ఏం చెప్పారు వీళ్ళు? బేస్ మాట వేసుకున్నాక 1,00,000, సన్ సైడ్ 1,00,000, స్లాబ్ అయిపోయిన తర్వాత 1,00,000, అట్లా 4 దశలలో మరి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికైనా సరే మొదలు పెట్టలేదు. దయించి పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఇటు మంత్రి గారు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచన చేయండి. చాలా చకచక అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎవరికైతే 3,500 లబ్ధిదారులు ఉన్నారో, సరే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, న్యూట్రల్ గా అందరికీ వచ్చిందా? సో ఒక లిస్ట్ అయితే రెడీ చేసినాం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎప్పుడో జనవరిలో మొదలు పెట్టుకుంటే జూన్ వరకు కొంత స్లాప్ వేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఏప్రిల్ కూడా 2nd వీక్ నడుస్తా ఉన్నది. 2nd వీక్ అయిపోయి 3rd వీక్ లో కూడా వెళ్ళబోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఇందిరమ్మ ఇండ్లు అంటే జూలై, ఆగస్టు ఇట్లా ఈ 2-3 నెలలు వర్షాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మరి దయించి బిల్లులు ఇచ్చేసేయండి. లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో ఆ 1,00,000 బిల్లులు ఇచ్చేసేసేయండి. వాళ్ళు మరి ఎందుకంటే ప్రజలు అడుగుతా ఉన్నారు. ఏమడుగుతారు? సార్ ఫస్ట్ ఏమైంది సార్ ఇందిరమ్మ ఇండ్లు అని అడుగుతారు. తర్వాత ఇంకొకసారి కొంచెం గొంతెత్తుతారు, సార్ ఇంకా రావట్లేదు ఏంటి సార్ అని చెప్పేసి అని అడుగుతారు. ఆ తర్వాత అనవసరంగా ఓటేసినాం, ఈ వచ్చేటట్లేవు పోయేటట్లేవు అని చెప్పేసి ఖచ్చితంగా ఓటు వేసి మిమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి ప్రజలే ఈ రోజు రివర్స్ అయ్యేటటువంటి ప్రయత్నం, మరి ఎదురు తిరిగేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే దేనికైనా కానీ ఒక హద్దు ఉంటుంది కాబట్టి దయచేసి కాలయాపన చేయకుండా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి లబ్ధిదారులందరినీ కూడా గుర్తించారు కాబట్టి మరి వాళ్ళకి బిల్లులు ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసేటటువంటి ప్రయత్నం త్వరగతిన చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు.